శ్రీ అరుణాచల మహత్యం 26వ అధ్యాయం ప్రారంభం. బ్రహ్మదేవుని ప్రశ్నకు కేతకి నవ్వి ఇలా అన్నది: ఓ ఈ మూఢుడా, ఈ బ్రహ్మాండములన్నింటినీ సృష్టించిన ఈ తేజోరాశి అది. అంతమునలు తెలుసుకోగలవు. నేను 40,000 యుగము నుండి కిందకు దిగుచునే ఉన్నాను, కానీ నేనింకా భూమండలము చేరుకోలేదు. బ్రహ్మకు అహంకారం నశించి ఆ కేతకి నమస్కరించి, ఓ కేతకి, నీవు మహాత్మురాలవు, నేను నిజంగా మూఢుడిని. సృష్టికర్త అయిన నాకు విష్ణుమూర్తితో కలహం ఏర్పడినది. మేమిద్దరం మూఢులమై పరమశివుణ్ణి మర్చిపోయాము. మా ఈ స్పర్ధ హాస్యాస్పదమైనది. నేను హరితో పెట్టుకున్న కలహమును విరమించుకోవాలని అనుకుంటున్నాను. 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహం ఏర్పడుతుంది అంటారు కదా. ఇప్పుడు నీవు నాకు సఖివి. దీనుడనైన నన్ను వదలరాదు. నా యందు దయచూపుము. మేమిద్దరం ఈ మహాతేజము యొక్క మూలమును అగ్రమును చూడదలిచి హంస వరహ రూపములను ధరించి ప్రయత్నిస్తున్నాము. విష్ణుమూర్తికి ఏ గతి పట్టినదో నాకు తెలియదు. నేను దీని మొదలును దర్శించడం అసాధ్యం. ఎన్నో వేల సంవత్సరముల నుండి పైకెగురుచున్న నాకు ప్రాణం పోసాగింది. అదృష్టవశాత్తు ఇప్పటికే నీ దర్శనం ప్రాప్తించింది. ఇప్పుడు మన మధ్య ఏర్పడిన ఈ స్నేహము వలన నీవు నాపై దయ చూపాలి. విష్ణుమూర్తి తేజోమూలమును చూసి తిరిగి వచ్చినట్లయితే నేను నా ఓటమిని అంగీకరించాలి. అతడు దానిని తెలుసుకోలేక తిరిగి వచ్చినట్లయితే మేమిద్దరము సమానమే. ఈ 2 పద్ధతుల యందు నేను హాస్యాస్పదుడును అవుతాను. నీవు మాత్రమే ఈ విషయంలో నాకు సహాయం చేయగలిగిన దానవు. నా కొరకు నీవు ఒక చిన్న అబద్ధం ఆడాలి. విష్ణువు ఎదుట ఈ బ్రహ్మ తేజో శీర్షమును చూశాడు. నేను దీనికి సాక్ష్యం అని చెప్పాలి. నీవు ఈ ఒక్క సాయం చేస్తే నాకు త్రిలోకాధిక్యము లభిస్తుంది అని బ్రహ్మ ప్రార్థించగా, దయార్థ హృదయంతో కేతకి అంగీకరించి విష్ణుమూర్తితో బ్రహ్మ తేజో శీర్షమును దర్శించాడు అన్నది. ఆ దొంగ సాక్ష్యమును విని విష్ణువు తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు.